లేని జనం, భయపడుతున్న దైవం. ఈ ప్రత్యేకమైన అంశంతో ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల సభలలో మొదటి రోజు మొదటి సందేశంలో కొన్ని విలువైన సంగతులను మనమంతా విన్నాం. మనిషికి అన్ని భయాలు ఉన్నాయి, దేవుని భయం తప్ప. చిన్ని కనిపించని సూక్ష్మజీవి వైరస్ అంటాం, అది కనపడదు. కనిపించని వైరస్ మొదలుకుంటే కనిపించే ఎన్నో పెద్ద పెద్ద జీవుల వరకు మనిషి భయపడతాడు. కానీ వీటన్నింటికీ కారణమైన, వీటన్నిటికీ కారకుడై సృష్టికర్తగా ఈ సృష్టిని నడిపిస్తున్న దేవునికి మనిషి భయపడటం లేదు. ఆ దేవుని భయం మనిషికి లేకుండా పోయింది. మనిషి దేవుని భయాన్ని విడిచిపెడితే, దేవుని భయం మనిషికి లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? రెండవ విషయంగా, దేవుని భయం అవసరం అంటారా మనిషికి అనేది ముందుగా మనం ఆలోచిద్దాం. మనిషికి దేవుని భయం అవసరమా? అవసరమో కాదో మీరే ఆలోచించాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థికి ఉపాధ్యాయుని భయం అనేది ఉండటం అవసరం. విద్యార్థికి ఉపాధ్యాయుని భయం ఉండటం వలన విద్యార్థి జీవితం బాగుపడుతుంది. అదే సమయంలో తల్లిదండ్రుల భయం పిల్లలకు ఉండాలి. తల్లిదండ్రుల భయం లేని పిల్లలు, వారి బ్రతుకులు ఎలా ఉంటాయో మీకు చెప్పనవసరం లేదు. అలానే చట్టం అంటే భయం ఉండాలి మనిషికి. ఈరోజు ఆ చట్టాలే కదా ఈ సమాజాన్ని కొద్దో గొప్ప ప్రశాంతంగా ఉండటానికి కారణమవుతుంది. ఒకవేళ ఈ చట్టాలే లేకపోతే మనిషి విచ్చలివిడిగా బ్రతికేవాడు. తల్లిదండ్రుల భయం లేకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి. అలానే ఉపాధ్యాయుడి భయం లేకపోతే పిల్లలకు చదువు రాదు, విద్య వారికి అందదు అన్నది ఎంత నిజమో, మనిషికి దేవుని భయం అవసరం. మనిషికి దేవుని భయం లేకపోతే కూడా మనిషి బ్రతుకు అనేది పాడైపోతుంది, చెడిపోతుంది అనడానికి ఎన్నో రుజువులు, సాక్ష్యాలు ఈరోజు సమాజంలో మన కళ్ళతో మనం చూస్తుంది. బైబిల్లో కూడా ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఒకనాడు తాను ప్రత్యేకపరుచుకున్న, తన జనాంగమని చెప్పుకున్న ఇశ్రాయేలీలతో ప్రత్యక్షంగా మాట్లాడిన మాటల్లో, నాకు మీరు భయపడండి, నా భయం మీకు ఉండాలి అన్న మాటలు ఎన్నో పదే పదే వారికి ఇచ్చినటువంటి చట్టం, వారికి ఇచ్చిన రాజ్యాంగమైన పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు వారిని తనకు భయపడమన్నాడు, ఎందుకు నా భయం మీకు ఉండాలని దేవుడు వారితో అన్నాడో కొన్ని మాటలు ఈ సమయంలో మన బైబిల్లో చూడగలిగితే, ముందుగా మొట్టమొదటగా వారికి ధర్మశాస్త్రాన్ని లేదా చట్టాన్ని వారికి ఇచ్చే తొలి రోజు అది. మనకు 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి మన దేశ భవిష్యత్తు కోసం, మన దేశ క్షేమం కోసం, మన దేశ అభివృద్ధి కొరకు, మన దేశంలో ప్రశాంతమైన జీవనం ప్రజలందరూ కూడా కొనసాగించటం కొరకు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి అని ఆ రోజు ప్రారంభించారు ఒక కమిటీని. అది 1950 జనవరి 26వ తేదీన దాన్నే మనం రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవముగా మనం జరుపుకుంటాం. అనగా
వ్రాసుకున్నటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు ఈ 1950 జనవరి 26 అనేది. ఆ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్. అలానే ఒకానొక సమయంలో దేవుడు ఇశ్రాయేలీలకు కూడా స్వాతంత్రం ఇచ్చాడు. అంటే వారికి స్వాతంత్రం ఏంటండి అని ఆశ్చర్యంగా ఉండొచ్చేమో. అవును, అప్పటి వరకు వారు కూడా బానిసలు. వారు ఎవరికి బానిసలు, వారు ఎక్కడ బానిసలు అంటే వారు ఐగుప్తీయులకు బానిసలు, ఐగుప్తు దేశంలో బానిసలు. మనం 200 ఏళ్ళు బ్రిటిష్ వారికి మనం బానిసలుగా ఉన్నాం. వారు 400 ఏళ్లకు పైగా ఐగుప్తీయులకు బానిసలుగా బ్రతికినటువంటి దినాలవి. చాలా కఠినమైనటువంటి బానిస బ్రతుకులు ఇశ్రాయేలీలవి. ఆ కఠినమైన బానిసత్వములో కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి మూలుగు అన్న పదాన్ని గ్రంథకర్త ఉపయోగిస్తాడు. అనగా దుఃఖపడి ఏడ్చి రోదించి ఇక రోదించే కన్నీళ్లు పెట్టుకునే ఓపిక కూడా లేక ఇక చివరన వారి మూలుగు వచ్చేది. అంటే అంత దుర్భరమైనటువంటి జీవితం ఇశ్రాయేలీలు 100 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు అనుభవించారు. ఆ సమయంలో కారణ జన్ముడుగా నాయకుడిగా దేవుడు మోషే అనే నాయకుడికి జన్మనివ్వటం, మోషే నాయకత్వములో ఇశ్రాయేలీలను దేవుడు వారి బానిసత్వం నుంచి విడిపించటం, అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి ఆరిన నేలను కలుగచేసి కాళ్ళకు తడి కూడా అంటకూడదు వారి పాదాలకు అని సముద్రం మధ్య ఆరిన నేలను కలుగచేసి ఎండ దెబ్బ తగలకూడదు అని పగటిపూట మేఘస్తంభం, అలానే రాత్రి కాగానే వారికి మంచు వెచ్చదనం, అలానే వెలుగుగా ఉండాలి అని అగ్నిస్తంభాన్ని పెట్టి చాలా భద్రంగా దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి దినాలు. అది అరణ్యంలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు, సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. అలా వారి ప్రయాణంలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక వీరు దేవుడిచ్చేటువంటి వాగ్దాన దేశమైనటువంటి ఆ పాలస్తీనాలో అడుగు పెడతారు కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు బ్రతుకు బాగుండాలి, వీరి జీవితం బాగుండాలి. ఇక ఐగుప్తులో బ్రతికిన బ్రతుకు, ఆ బ్రతుకులో వారు చేసిన తప్పులు పొరపాట్లు ఇక మరలా నేనిచ్చేటువంటి స్వతంత్ర దేశమైన పాలస్తీనాలో ఏమాత్రం నాకు కనబడకూడదు ఆ ఛాయలు అని వారి కొరకు ఒక నూతన రాజ్యాంగాన్ని, నూతన చట్టాన్ని దేవుడు ఇవ్వాలి అని ఆలోచించి మోషేకి చెప్పగా మోషే కొండపైకి వెళ్ళాడు. మోషేకు దేవుడు ఆజ్ఞలతో కూడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పలకలను మోషేకి ఇచ్చాడు. మోషే వాటిని పట్టుకొని దిగుతున్నటువంటి సమయం అది ఆ రోజు. అప్పుడు అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితిని ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి. ఎందుకు? 18 చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచేశారు. అనగా మోషే అవి పట్టుకొని దిగుతున్న సమయానికి అక్కడ ఉరుములు, మెరుపులు, ఒక మహాధ్వని, అంతా కూడా ధూమముతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మారిపోయినటువంటి ఆ వాతావరణానికి, ఆ పరిస్థితులకు ఇశ్రాయేలీయులందరూ కూడా గజగజ వణికిపోతున్నారు, భయపడిపోతున్నటువంటి పరిస్థితిలో అప్పుడు ప్రజలు అంటున్నారు, అయ్యా మేము చాలా భయపడిపోతున్నాం, మేము సమీపమునకు మేము రాలేము, వస్తే ఎక్కడ మేము చచ్చిపోతామేమో అని మోషేకు చెప్పుకుంటున్నటువంటి ఆ సమయంలో మోషే ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు 20వ వచనం, అందుకు మోషే మీరు భయపడకండి, మీరు భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును
మీరు పాపము చెయ్యకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసెను. మీరు పాపము చెయ్యకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసెను అన్నాడు. ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వచ్చేసాడు ఇక్కడికి. ఆయన భయం మీకు ఉండాలి. ఆయన భయం మీలో కనిపించాలి. ఎందుకంటే దేవుని భయం అనంటే అక్కడ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు పాపము చేయకుండునట్లు. ఎందుకు ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు భయం ఉండాలి? విద్యార్థికి ఉపాధ్యాయుడు భయం ఉంటేనే కదా వాడు జాగ్రత్తగా పాఠం వినగలడు, చెబుతున్నది వ్రాసుకోగలడు, హోంవర్క్ చేయగలడు, పరీక్షలో చక్కగా వ్రాయగలడు, పాస్ అవ్వగలడు. లేనప్పుడు వాడు వినడు, చదవడు, హోంవర్క్ చేయడు, జీవితంలో వాడు ఎదగడు. అలానే పిల్లలకు తల్లిదండ్రుల భయం ఉంటేనే కదా ఒక చక్కటి క్రమశిక్షణ వారిలో అలవాటు అవుతుంది. పిల్లలకు తల్లిదండ్రుల భయం లేకపోతే వారు ఎలా ఎదుగుతారు? అలానే ఇక్కడ దేవుని భయం ఎందుకు అని అంటే చెప్తున్నాడు మోషే గారు, మీరు పాపము చెయ్యకుండునట్లు ఆయన భయము మీకు కలుగునట్లు, మీరు పాపము చెయ్యకుండునట్లు అన్నాడు. అనగా దేవుని భయం చేసే మేలేంటంటే మనిషిని పాపము చెయ్యకుండా చేస్తుంది, మనిషిని పాపానికి దూరంగా పెడుతుంది. అది దేవుని భయం మాత్రమే చెయ్యగలదు. మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ పిల్లలకు తల్లిదండ్రుల భయం ఉందంటే తల్లిదండ్రుల ముందు మాత్రము వాళ్ళు ఒకవేళ తప్పు చేయకుండా ఉంటారేమో. తల్లిదండ్రులకు కనబడకుండగా, తల్లిదండ్రులు చూడకుండగా, తల్లిదండ్రుల వెనకాల ఎంతమంది పిల్లలు ఎన్ని నేరాలు ఎన్ని పాపాలు వారు చేయటం లేదు, చెడు చేయటం లేదు. మన పిల్లలు మన కళ్ళ ముందు మంచి వాళ్ళేమో, కానీ మన వెనక వాళ్ళు చేసేవి, వాళ్ళు మాట్లాడే మాటలు చూసేవి చేసేవి ఇవి మనకు తెలియదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా చెప్తుంటారులేండి. మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, అసలు దించిన తల ఎత్తదు. ఎందుకు? ల్యాప్టాప్ ముందు కూర్చున్న తర్వాత ఎత్తాల్సిన పని ఏముంది? సెల్ ముందు కూర్చున్న తర్వాత ఎత్తవలసిన అవసరం ఏముంది? ఉన్నదంతా అందులోనే ఉంది. నువ్వేమనుకుంటున్నావంటే నా కూతురు చూసావా అసలు తలే ఎత్తటం లేదని. ఇప్పుడు ఎత్తితేనే మంచిది, దించితేనే ప్రమాదం. ఇప్పుడు అంటే మన పిల్లలు మన ముందు అంత బాగుంటారు, అది కాదు. దేవుని భయం అన్నది పిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పాపం చేయకుండా ఉంటారు. అది పిల్లల్లో ఉండవలసింది. తల్లిగా తండ్రిగా మన భయం కంటే కూడా వాళ్ళలో దేవుని భయం అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా దేవునికి దగ్గరగా ఉంటారు, పాపానికి దూరముగా ఉంటారు. అది ఈ మాటలో ఉన్న అర్థం. ఇంకా దేవుని భయం అనేది ఎందుకండి, దేవుని భయం వలన ఏంటండి మేలు అని ఇంకా కొంచెం మనం బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తుంటే మరొక అద్భుతమైన మాట జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ ఉంటారు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనమును తొలగిపోవుదురు అనేసాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అనగా, అక్కడ మోషే గారు ఏదైతే చెప్పాడో ఇక్కడ సొలొమోను గారు కూడా అదే చెప్పారు. అక్కడ మీరు పాపం చేయకుండా ఉండాలంటే దేవుని భయం అన్నాడు. ఇక్కడ సొలొమోను గారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అంటే దేవుని భయం వలన ఒక వ్యక్తిగా, కుటుంబ పరంగా, సామాజికంగా జరిగే మేలంటూ ఉందంటే మనిషి పాపానికి దూరంగా ఉండటం. అదే కదా ఈరోజు ఎక్కడ చూసినా పాపమే, ఈ పాపమే. పిల్లలు అని లేదు, యవనస్తులు అని లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, ప్రపంచంలో అంతా కనిపించేది పాపం. అందుకే రోమపత్రికలో మనం చదువుకున్న మాట ఏంటి? రోమపత్రిక 3:23లో
రోమీయులకు పౌలు గారు ఉత్తరం రాస్తున్నప్పుడు, రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు, యూదులుగా మీరేమీ పెద్దగా మిమ్మల్ని మీరు గొప్పగా ఎంచుకోవాల్సిన పని లేదు, అలానే అన్యులుగా మీరు కూడా మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాల్సిన పనేమీ లేదు, ఏ భేదము లేదు అనగా యూదుడని లేదా మీరు అన్యులమని మీరు ఏ విధమైనటువంటి భేదాన్ని మీరు చూపించవలసిన పని లేదు. మీరు అందరూ చేసిన పని ఏంటంటే పాపం. అదే అక్కడ రోమపత్రిక 3:23లో చెప్తుంటాడు, ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి. స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే దేవుని భయం లేకపోవటం వల్ల పాపం జరుగుతుంది. దేవుని భయం లేని మనిషి పాపం చాలా ధైర్యంగా చేస్తాడు. దేవుని భయం లేని మనిషి పాపం వైపుకు పరుగులు పెడతాడు అన్న సంగతి మనకు బాగా అర్థం కావాలి. అందుకే ఆ రోజు దేవుడు ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని వ్రాసి మోషేకి ఇవ్వటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలైన వారు దేవుని భయము కలిగి ఆయన ఎదుట పాపము చేయకుండా ఉండాలి. అలానే కేవలం ఇశ్రాయేలుల గురించే కాదు, అందరూ ఆయన ఎదుట అనగా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయన ఎదుట ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో కీర్తనకారుడు మాట్లాడుతుంటాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే కీర్తన 33వ కీర్తన 8వ వచనం అండి. మీరు 8 నుంచి 8, 9, 10, 11 అలా చదువుతుంటే ఆ మాటల్లో ఉన్నటువంటి భావం అక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు. లోకులందరూ అనగా ప్రపంచ మనుషులందరూ కోసం మాట్లాడుతున్నాడు. అక్కడ కేవలం మనం ఇశ్రాయేలు గురించి చెప్పాడు అన్నట్లుగా మనం అనుకున్నాం. కానీ నిర్గమకాండం చదువుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆయన అంటున్నాడు లోకులందరూ కోసం మాట్లాడుతున్నాడు. ఆ లోకులందరూ దేవుని యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు భయపడవలెను. ఆ పదం చూడండి, వెరవవలెను. ఆయనకు భయపడాలి. ఎవరు భయపడాలి? కేవలం ఇశ్రాయేలులే కాదు, మరి ఎవరయ్యా భయపడాలంటే లోకులందరూ, భూలోక నివాసులందరూ దేవునికి భయపడాలి. ఎందుకు దేవునికి భయపడాలి? ఎందుకు దేవుడంటే భయం కలిగి ఉండాలి? దేవుడంటే భయం కలిగి ఉండటం వల్ల నువ్వు పవిత్రుడుగా ఉంటావు. దేవుడంటే భయం కలిగి ఉండటం వల్ల నువ్వు నీతిగా జీవిస్తావు. దేవుని భయం కలిగిన మనిషి యథార్థంగా ప్రవర్తిస్తాడు. నిజంగా యథార్థంగా ఉండగలడా? నిజంగా పాపాన్ని అసహించుకోగలడా? పవిత్రంగా జీవించగలడా అని చెప్పడానికి బైబిల్లో ఒక భక్తుడి జీవితం మన కళ్ళ ముందు కనబడుతుంది. మనందరికీ తెలుసు, ఆయన యోబు గారు. ఒకసారి యోబు గురించి మాట్లాడిన మాటల్లో దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్, దేవుడిచ్చిన సాక్ష్యం అండి అది. ఎవరో యోబు గురించి, యోబు స్నేహితులు చెప్పింది కాదు, యోబు గురించి మరి ఎవరో మాట్లాడింది కాదు. యోబు గురించి సాక్షాత్తు స్వయంగా దేవుడే చెప్పిన ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం అక్కడ మన ప్రారంభంలో చదువుకుంటాం. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుతున్నప్పుడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలలో ఆ ఊసు అనేటువంటి ఆ దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అన్న మాట చూడండి ఎంత బాగుందో. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అతను చేసిన పని, అతను కలిగిన మేలు ఏంటంటే అతను చెడుకు దూరముగా ఉండగలిగాడు. అందుకే ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, మీరు దేనికి భయపడుతున్నారు? రోగాలకు భయపడుతున్నారా? భయపడొద్దని కాదు, జాగ్రత్తలు తీసుకోవటం తప్పు కాదు. కనిపించేటువంటి ఈ రోగాలు, కనిపించే పురుగులు, కనిపించే జంతువులు, వీటికి మీరు భయపడుతున్నారేమో. కానీ దేవుడు అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడే, కనబడని అదృశ్య శక్తిగా, ఒక మహాశక్తిగా. ఆయన భయం అనేది ప్రతి మనిషిలో ఉండటం వలన ప్రతి మనిషి నీతి కలిగి, యథార్థత కలిగి, చెడును అసహించుకొని పాపానికి దూరముగా పవిత్రుడుగా బ్రతికేటువంటి అవకాశం ఒక్క దేవుని భయములోనే ఉంది తప్ప ప్రపంచంలో ఏ భయము కూడా నిన్ను పవిత్రునిగా నిలవబెట్టలేదు. కానీ ఈరోజు మనిషి
మీరు విన్నట్లు మొదటి ప్రసంగంలో అన్నింటికీ భయపడుతున్నాడు. చివరికి కళ్ళ ముందు కనిపించే మనిషికి కూడా భయపడతాడు. సాటి మనిషికి కూడా మనిషి భయపడతాడు. భయపడ్డా అండి? భయపడతాడండి. మనిషికి భయపడ్డా? భయపడతాడు. చాలామంది చూడండి ఎలా ఉంటారు, పాస్టర్ గారు వచ్చారనుకోండి ఇంటికి, లేదా వస్తున్నారని ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఇంట్లోకి రాగానే హాల్లో బైబిలే కనబడుతుంటుంది. ధూపం వేయటం అనమాట ఆయనకు. అప్పటి వరకు ఏ జెమినియో లేకపోతే ఏమంటారు ఏటీవో లేకపోతే మా టీవో ఏదో ఉంటుంది. అప్పటి వరకు అయ్యగారు వస్తుంటేప్పటికి ఛానల్ మారిపోతుంది, శుభవార్త ఆరాధన ఆయన కోసం. అప్పటి వరకు పిల్లల పాటలు వేరుగా ఉంటాయి. అయ్యగారు వస్తున్నాడు అనేసరికి ఇంట్లో అడుగు పెట్టేసరికి భక్తి పాటలు. ఎందుకు? మరి ఇప్పుడు పాస్టర్ గారు వస్తున్నారు ఇంటికి, ఆయన చూడగానే ఏమనుకోవాలి? అమ్మో దేవుని కుటుంబం అనుకోవాలి ఇది. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించబడు. యెహోషువ అన్నాడు. లేదు యెహోషువనే కాదు, ఈ కుటుంబం కూడా యెహోషువ కంటే మించిన కుటుంబం అని కలరింగ్ ఇవ్వటానికి, బిల్డప్ ఇవ్వటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం మనం. అంతెందుకంటే మేము కూడా చూస్తుంటాం కదా. ఏమండి, మా డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ ఎక్కడున్నా కానీ పడుకున్న వాళ్ళు కూడా కూర్చున్న వాళ్ళు కూడా పరిగెత్తుకొని వస్తారు, పనిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాగానే వెళ్ళిపోతారు. అంటే ఎందుకోసం వచ్చారు చూసారా? భయం. అంటే సాటి మనిషికి భయం. అదే దేవుని భయం ఉంటే అంతే కదండి. మనుషుల ఎదుట నీతిగా కనిపించాలి, మనుషుల ఎదుట గొప్పవారుగా కనిపించాలి. మనుషుల మెప్పు కోసం చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, బ్రతికేవాళ్ళు ఎంతమంది లేరు? కొంతమంది ఉంటారండి, కేవలం మనుషుల దృష్టిలో పడటానికి ఇస్తుంటారు. మనుషులు 10 మంది చెప్పుకున్నట్టుగా ఉండాలని చేస్తుంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు కనబడరు, ఏమాత్రం కనబడరు. కానీ కనబడకపోయినా ఎంతో సహాయం చేస్తుంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది ఇచ్చేది తక్కువే, కానీ వాళ్ళు బూర ఊదించుకోవడం మాత్రం చాలా పెద్ద బూర ఊదించుకుంటూ ఉంటారు. ఒకసారి కాదు 10 సార్లు చెప్పాలి. పొరపాటున చెప్పలేదే అనుకోండి, ఇంక వీళ్ళ గురించి వాళ్ళు ఊతుంటారు బయట. అర్థమైందా? చూసావా, వాళ్ళ చెప్పాడు, వీళ్ళ చెప్పాడు, నాది చెప్పలేదు, వీళ్ళు స్టార్ట్ చేస్తారు బయట. అంటే ఎందుకోసం అన్నమాట ఇస్తున్నారు? ఎందుకొరకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? అంటే మనుషుల మెప్పు కోసం. మనుషులు చూడాలి కదా, మనుషులు పొగడాలి కదా. మీరే చేసినట్ట కదా అన్నప్పుడు ఎక్కడికో గాల్లో తేలిపోయినట్టుగా ఉంటుంది అప్పుడు మనకు. అందుకోసమే కదా ఇవన్నీ. ఈ భయం కాదు. ఇక్కడ నిజంగా యోబు అనేటువంటి ఆ భక్తుడి గురించి దేవుడే స్వయంగా ఇస్తున్నటువంటి ఆ సాక్ష్యాన్ని మనం చూస్తున్నప్పుడు, ఏమయ్యా యోబు గారు, దేవుణ్ణి ఎలాయో నువ్వు మెప్పించగలిగావు? దేవుడే నీ కోసం అలా చెప్పగలిగే పరిస్థితి నువ్వు తీసుకురాగలిగావు అంటే, నేను ఎవరికీ భయపడలేదు, కనిపించని ఆ దేవునికి తప్ప. కనిపించనటువంటి ఆ దేవుడు అంతటా ఉన్నాడు, అందరినీ గమనిస్తుంటాడు, అన్నీ చూస్తుంటాడు. అదే కదండి. ఎందుకండి దేవుని భయం అని అంటే, దేవుడికి కనిపించిన స్పష్టం ఏముంది? దేవునికి కనిపించిన సృష్టం అంటూ ఏదైనా ఉందా? దేవుడు అంటాడు, నువ్వు ఆకాశానికి వస్తావా? ఇక్కడ నేనున్నాను అంటాడు. పోనీ సముద్రం అంత లోతుల్లోకి వెళ్ళిపోతావా? అక్కడ నేనున్నాను అంటాడు. నువ్వు ఎక్కడ దాచుకోగలవు నాకు కనబడకుండా? 139వ కీర్తన చదువుతున్నప్పుడు అక్కడ భక్తుడు దావీదు మాట్లాడుతూ అంటాడు చూడండి దేవుడి గురించి. దావీదు దేవుడి కొరకు మాట్లాడుతూ 139వ కీర్తన మొదటి వచనము నుంచి తన గురించి చెప్తూ ఉంటాడు. ఆయన దేవుడు అంటే ఏమనుకుంటున్నారు, దేవుడు ఎక్కడుంటాడు అనుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వస్తాడు అనుకుంటున్నారు అని ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, దేవా నీవు నన్ను పరిశీలించి నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవటం తెలుసు, నేను లేవడము తెలుసు. నీకంత తెలుసయ్యా. దేవుడికి తెలియని ఏముంది? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో ప్రతిదీ తెలుసు. ప్రతిదీ తెలిసిన వాడు దేవుడు. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే ఆయన అంటున్నాడు, ఒరేయ్ నువ్వు ఇంకా ఆలోచన చేయలేదు, నువ్వు చేసినప్పుడు కాదు, ఈ చెయ్యాలన్న ఆలోచన నీ మనసులో పుట్టిందే తలంపు,
ఆ తలంపు పుట్టినప్పుడు ఇంకా అడ్వాన్స్ కంటారు, పుట్టక ముందే తెలుసు బిడ్డ అంటున్నాడు ఆయన. పుట్టక మునుపే. ఏమండి ఎంత మాట్లాడుతున్నాడు అనంటే ఆ దేవుడికి ఎంత భయపడాలంటారు మనిషి, చెప్పండి. ఎంత చెబుతున్నాడు ఆయన. నీకు తలంపు పుట్టిన తర్వాత కాదురా, నువ్వు చేసిన తర్వాత ఎవరో చూస్తే అప్పుడు కదా నీలో భయం స్టార్ట్ అవుతుంది. అయినా ఈ రోజుల్లో చాలా మందికి అది తప్పు చేసిన తర్వాత కూడా భయం కూడా లేదు. మనం మాట్లాడితే ఆదాము కోసం 100 సార్లు మాట్లాడుతుంటాం, ఆదామా అవ్వా అవ్వా ఎంత పని చేశారని. ఒక విధంగా చెప్పాలంటారండి, ఆదాము అవ్వలు మన మీద 100 వాళ్ళు బెటర్. వాళ్ళు ఎలా బెటర్ చెప్పమంటారా? తప్పు చేసిన తర్వాత భయపడిపోయి దాక్కున్నారట. మనం తప్పు చేసి కూడా కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతుంటాం రోడ్ల పైన. తప్పు చేసి కూడా చక్కగా బైబిల్ పట్టుకుని సంఘంలోకి వచ్చేసి పరిశుద్ధ ఏంటి పాట ఏంటి? తప్పు చేసి కూడా సంఘంలోకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రార్థన ఏంటి? తప్పు చేసి కూడా సంఘంలోకి వచ్చేసి మోకాళ్ళేసి గొలుసు ప్రార్థన. ఇంట్లో నువ్వు చేసింది ఏంటి? బయట చేసింది ఏంటి? నువ్వు ఎక్కడెక్కడో ఏం చేసావో, ఏం మాట్లాడావో ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా? ఆదాము అవ్వలు పండు తిన్నారండి, తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళు భయపడ్డారా? భయపడ్డారు. భయపడిపోయి వాళ్ళు ఏం చేశారని చదువుకుంటాం అక్కడ. ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం, అవసరమైన మాట చూడండి. అక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో 8వ వచనం. పండు తిన్న తర్వాత, పాపం జరిగిన తర్వాత దేవుడు వచ్చాడు కదా. దేవుడు వచ్చిన తర్వాత మొట్టమొదట దేవుడు ఆదాముని అడుగుతున్నాడు. ఆదాముని ఎందుకు అడుగుతున్నాడు? ముందు ఆదాముని అడుగుతున్నాడు. ఆదాముని ఎందుకు అడుగుతున్నాడు? ముందు నిన్నే కదరా నేను చేశాను, ముందు నిన్నే కదరా నేను కన్నాను, నువ్వే కదరా సృష్టిలో మొదటివాడువు, నువ్వే కదా నా జ్యేష్ఠ కుమారుడు ఈ సృష్టిలో, నీకే కదా మరి చిలకకి చెప్పినట్టు చెప్పామంట చూసారా, నీకు మరీ పిలిచి చెప్పాను కదా నీకు. అప్పుడు వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు 8వ వచనంలో? దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడున్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక నేను భయపడి దాగుకొంటిని. భయపడ్డాను అంటున్నాడు. ఎందుకు భయపడ్డావు? ఆదాము ఎందుకు భయపడ్డావు? ఆదాము నువ్వు ఎందుకు భయపడ్డావని ఆదాముని అడిగితే ఆదాము చెప్పే సమాధానం చెప్పమంటావా? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను గనక, పాపం చేశాను గనక నేను దేవుడికి భయపడిపోయి దాక్కున్నాను. మరి ఈరోజు తప్పు చేశారు, పాపం చేశారు, వచ్చి ప్రార్థన పాట ఎన్ని చేయటం లేదు, తిరుగుతున్నారు. ఏమంటే ఒకప్పుడు నిజంగా జైలుకి వెళ్ళి వచ్చాడు అని అంటే, ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటేనండి, జైలు నుంచి విడుదల కాగానే ఏమంటే ఇంటికే పరిమితం అయిపోయేవాళ్ళు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ముఖం చల్లకపోయేది. అలాంటిది జైలుకి వెళ్ళి జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఇప్పుడు ఎలా వస్తారో తెలుసా అండి? ఊరేగింపుగా తీసుకొస్తున్నారు ఒక్కొక్కరిని. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది జైలు నుంచి రిలీజ్ అయ్యి బెయిల్ మీద వచ్చేటప్పుడు కావచ్చు, లేదంటే శిక్షాకాలం పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు కావచ్చు, టపాసులు గెలుచుకుంటూ వీళ్ళే ముందుగా వెళ్ళిపోయి ఏదో విదేశాల నుంచి వస్తున్నట్టు, వరల్డ్ కప్ గెలిచి వస్తున్నట్లు వీళ్ళే దండలు పట్టుకెళ్ళిపోయి వాళ్ళకు దండలు వేసేసి చక్కగా ఓపెన్ టాప్ జీవులో ఏమంటే ఇలా ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాడండి అయ్యగారు అంటే, జైలు నుంచి వస్తున్నాడు. జైలు నుంచి వచ్చేవాడికి టపాసులు పేరొచ్చాలా ఏంటి? జైలు నుంచి వచ్చేవాడికి దండలేస్తారా ఏంటి? జైలు నుంచి వచ్చేవాడికి జై కొట్టుకుంటూ జైలు పలుకుతూ తీసుకొస్తారా? అలా అయిపోయింది చూసారా సమాజం. భయం లేదు. అప్పుడప్పుడు అంటుంటారు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వస్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత అంటాడు ఏమన్నా సార్, ఎక్కువ మాట్లాడామనుకో నేను కూడా లోపలికి వెళ్ళిపోతానంటాడు. ఇదిగో 6 అయిపోయాయి, నీది 7వ నెంబర్ అవుతుంది, నీ ఇష్టం. ఏంటి 6 నేసి లోపలికి వెళ్ళొచ్చాడట. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నువ్వు 7వ వాడు అయిపోతావు అంటున్నాడు. భయం లేదా? నో భయం లేదు. ఏమండి ఈరోజు చూడండి, మనిషి అసలు ఏ మాత్రం భయం లేని పరిస్థితిలోకి ఈరోజు సమాజం దిగజారిపోయింది. కానీ ఒకప్పుడు చూడండి, ఆదాము చిన్న తప్పది. ఏం చేసావా ఆదాము అంటే వాడు చంపాడా? ఎవరన్నా చంపడానికి? పోనీ భార్య ఏమైనా కొట్టాడా? గృహహింస ఏమైనా ఉందా అవ్వ మీద? 498 కూడా ఏమి లేదండి. ఎందుకంటే ఇద్దరు బాగానే ఉన్నారు చక్కగా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమీ లేవు, పంచాయతీలు ఏమీ లేవు. ఏం చేసావు ఆదామంటే పండు తిన్నాను.
దేవుడు తినవద్దన్న ఆ పండు తిని పాపం చేశాను. ఆ పండు తినవద్దన్న పండు తిన్న పాపానికి ఆదాములో భయం వచ్చేసింది. ఆ భయం దాక్కోవడానికి కారణమైపోయింది. అంటే ఆదాములో కొంచెం భయం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆదాములో భయాన్ని చూస్తున్నాం. ఈరోజు అసలు మనిషిలో భయమే లేకుండా పోయింది. ఎందుకు భయం లేకుండా పోయింది? ఏమండి, దేవుని గురించిన సరైన ఆలోచన, దేవుని గురించిన సరైన అవగాహన మనిషికి లోపించింది. ఆ లోపించింది కనుకనే మనిషికి భయం లేకుండా పోయింది. అందుకే కీర్తనకారుడు రాశాడు కదా అక్కడ, నేను కూర్చోవడం నీకు తెలుసు అయ్యా, నేను నిలిచోవడం నీకు తెలుసు, నా పడక తెలుసు, నా నడక నీకు తెలుసు అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నప్పుడు, మరియు ఆయన దృష్టికి అనగా దేవుని దృష్టికి, మరియు ఆయన దృష్టికి అనగా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు అన్నాడు. ఆయన దేవునికి కనిపించినది ఏదీ లేదు. నీవు 4 గోడల మధ్యకి వెళ్ళిపోతావా, వెళ్ళు. కిటికీలన్నీ వేసుకుంటావా, వేసుకో. తలుపులన్నీ వేస్తావా, వేయి. లైట్లు ఆఫ్ చేసుకో. అయినా ఆయనకు తెలుసు, అయినా ఆయనకు కనబడుతుంది. దేవునికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. ఒకానొక సమయంలో ఇరాక్ నియంత అధినేత సద్దాం హుస్సేన్ పట్టుకోవడానికి అమెరికా వాడు ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కున్నాడో వాడు ఆచూకీ తెలుసుకోవడానికి ఉపగ్రహాలను ఉపయోగించుకున్నా చివరికి కనుక్కోలేకపోయింది. ఆ తర్వాత ఎప్పుడో వాడు ఎక్కడో అండర్ గ్రౌండ్లోకి దాక్కున్నాడు అని, బంకర్స్లో ఉన్నాడు అని చెప్పి ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి దేశం తీసుకెళ్ళిపోయి ఉరివేశారు. తర్వాత అంటే ఒక వ్యక్తిని పట్టుకోవడం చూసారా, ఒక వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో అన్న సంగతి తెలుసుకోవటానికి అగ్రరాజ్యం, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి అమెరికాకు ఎంత కష్టమైంది. వాడు వాళ్ళను ముచ్చెమటలు పట్టించేశాడండి సద్దాం హుస్సేన్. ఒక మనిషి దాక్కున్న మనిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికే ఉపగ్రహాలను ఉపయోగించిన అంత కష్టమైతే, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, ఒరేయ్ నాకు కనిపించని సృష్టమంటూ ఏది లేదు. నువ్వు ఎక్కడ రా నువ్వు దాక్కోగలవు, నువ్వు ఎక్కడ రా నువ్వు ఉండగలవు నాకు కనపడకుండా? నీవు దాగు చోటు ఏది? వస్తావా అంతరిక్షంలోనికి? మెడ పట్టుకొని తోచేస్తా, ఇక్కడ కూడా నేనున్నా. ఒకవేళ వెళ్ళిపోతావా సముద్రంలోకి లేదా అండర్ గ్రౌండ్లోకి, ఎక్కడున్నా నువ్వేం చేస్తున్నా నాకు తెలుసు. అందుకే మనిషికి ఉండవలసింది మనిషి భయం కాదు, దేవుని భయం. ఇంకొక మాట చెప్తాను, ఒకవేళ మనిషి భయమే ఒకవేళ నీకు ఉందనుకో, మనిషి ఏం చేయగలడు? మనిషి ఏం చేయగలడు చెప్పు. మనిషి ఒకవేళ ఏదైనా చేస్తే చిట్ట చివరగా మనిషి చేయగలిగిందని ఏమైనా ఉందంటే ఒకటేంటంటే నీ ప్రాణం తీయడం. మనిషి చివరగా చేయగలిగినదల్లా ఏదైనా ఉందంటే ఒకే ఒకటి, ప్రాణం తీయటం. ప్రాణం తీయటం మినహాయించి ఇంకా మనిషి ఏమైనా చేయగలడా? ఏమండి, అప్పుడప్పుడు చూడండి, పరిగెత్తించి ఆ వేట కొడవలతో నరికి ప్రాణం పోయిందనగానే పరారైపోతారు. ఎందుకు? వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాడు చావడమే. ఇక చచ్చిపోడంటే వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఎంతవరకు నీ మీద పగ, ఎంతవరకు నీ మీద ప్రతీకారం, ఎంతవరకు నీ వెనకాల పరిగెత్తుతారు, నేను వెంబడిస్తారు అంటే నీ ప్రాణం పోయినంత వరకు. ప్రాణం పోయినంత తెలియగానే వదిలేస్తాను. దీనికే కదా మనిషి భయపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తుల వారు వచ్చారు. వచ్చినటువంటి మహానుభావుడు ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో చెప్పమంటారా? మీరు మనుషులకా మీరు భయపడుతున్నారు? మనిషికి భయపడితే మనిషి ఏం చేయగలడు? కేవలం ప్రాణం తీయగలడేమో, కానీ మీరు భయపడవలసింది మనిషికి కాదు. మరి ఎవరికయ్యా మీరు ఎక్కువగా భయపడాలి అని అంటారు అని అంటే ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఆయన, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడకండి అన్నాడు. ఎవరైనా కానీ చేయగలిగిందల్లా ఏదైనా ఉందంటే ఒకటే, ఏంటంటే ప్రాణం తీస్తారు. ఒక ఉగ్రవాది చేతిలో పడినా నీ ప్రాణమే తీస్తాడు.
లేదా ఒక ఫ్యాక్షనిస్ట్ చేతికి నువ్వు చిక్కినా నీ ప్రాణం తీయగలడు. ఒక ఉగ్రవాదైనా, ఒక ఫ్యాక్షనిస్ట్ అయినా, ఒక నక్సలైట్ అయినా, లేదా ఒక సాటి మనిషి అయినా, నీ మీద పగ కలిగిన వాడైనా ఆఖరికి చేయగలిగిందా లేదా ఉందంటే నీ ప్రాణం తీయగలడు, దేహాన్ని చంపగలడు. ఆడికే నువ్వు భయపడిపోతున్నావే. దేవుడు ఆయన చేయగలిగింది ఏంటో చెప్పనా చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన చేయగలిగింది ఏంటో చెప్పనా? ఆయన అంటున్నాడు, దేవుడు నీ దేహమునే కాదు నీ ఆత్మను కూడా నరకములో వేయగలిగిన వాడు. నీ ప్రాణము తీయగలడు, నీ ఆత్మను కూడా నిత్యాగ్ని దండలలో మండించగలడు. మనిషి కేవలం ప్రాణం తీస్తాడు, దేవుడు నీ ప్రాణం తీయగలడు, నీ ఆత్మను మండించగలడు. అది దేవుడు. అటువంటప్పుడు నువ్వు మనిషిగా భయపడతావు. ఒకవేళ పురుగుకు నువ్వు భయపడుతున్నావా? ఒక వైరస్కు నువ్వు భయపడుతున్నావా? ఒక వైరస్కైనా, ఒక పురుగుకైనా, ఒక జంతువుకైనా, దేనికైనా నువ్వు భయపడుతున్నావు అని అంటే అవి ఏం చేయగలవంటే కేవలం నీ దేహాన్ని మాత్రమే చంపగలవు, అంతే. కానీ దేవుడు నీ దేహాన్ని, నీ ఆత్మను రెండింటినీ కూడా నరకములో వేయగలడు. అటువంటప్పుడు భయం, ఎవరిని గురించిన భయం ఉండాలి నీకు? దేవుని గురించిన భయం కదా నీకు ఉండాలి. దేవుడంటే కదా నువ్వు ఎక్కువగా భయపడాలి. ఆ దేవుని భయమే చిన్ననాటి నుంచి పిల్లల్లో, యవనస్తుల్లో, స్త్రీలో, పురుషులో, ప్రతి కుటుంబంలో, ఈ సమాజంలో ఆ దేవుని గురించిన భయం అనేది ఉండుంటే ఈరోజు ఈ సమాజంలో మనం ఇన్ని నేరాలు చూసేవాళ్ళమా? ఇన్ని ఘోరాలు మన కళ్ళ ముందు కనిపించేవా? వాటిలో మనము కూడా, మన కుటుంబాలు కూడా బలైపోయేవంటారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆ రోజు మోషే అన్నాడు, దేవుడు వేయించేశాడు. ఎందుకో తెలుసా? దేవుని భయం మీకు కలుగునట్లు, దేవుని భయం మీకు కలగటం వలన మీరు పాపము చేయకుండా ఉంటారు అన్నాడు. అదే సొలొమోనుగా చెప్పిన మాట. దేవుని యందలి భయం చెడుతనము నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తుంది అన్నాడు. అదే దేవుడు 33వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నాం చూసారా? లోకులందరూ మీరు నాకు భయపడాలి. ఎందుకు భూలోకమంతా, లోకులందరూ ఎందుకు భయపడాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన భయం ఎందుకు ఉండాలని ఆశపడుతున్నాడు అని అంటే, ఆయన భయం మనిషి కలిగి ఉండటం వలన మనిషి పాపము చేయకుండా ఉంటాడు, పాపానికి దూరముగా ఉంటాడు. ఎవడు నిజంగా పాపానికి దూరంగా ఉంటే, పాపము లేని సమాజం, నేరం లేని సమాజం, అది ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించండి. ఏమంటే ఆ కరోనా సమయమే కదా, నిజంగా క్రైమ్ రేటు ఒక్కసారిగా పడిపోయింది. నిజంగా చాలా విచిత్రం. ఏంటి, హత్యలు లేవు, అత్యాచారాలు లేవు, దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, మోసం లేదు. ఏంటి, క్రైమ్ రేట్ అంతా జీరోకి పడిపోయింది. విచిత్రమైన విషయం చెప్పమంటారా? అసలు పోలీసులు కూడా పోలీస్ స్టేషన్లో లేరు, వాళ్ళ రోడ్డు మీదనే ఉన్నారు. ఆ రోజుల్లో మీరు చూడండి, పోలీస్ స్టేషన్లో లేరు వాళ్ళు. ఎందుకు? ఎవరు రారా, ఎవరు వచ్చే అవకాశం లేదు. ఎందుకు? నేరాలు ఏమీ లేవు కనుక. అంటే ఎంత మంచి వార్త, వినటానికి ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఏమండి, మీరు ఏ అర్ధరాత్రి వెళ్ళినా కానీ ఏమండి మీ మీద ఎవరు దాడి చేయరండి. అసలు ఈ ఊర్లోనండి ఏమండి ఈ పట్టణంలో దొంగతనాలు జరగవండి, ఎవరెవరిని చంపరండి, ఎవరెవరిని మోసం చేయరండి. అలాంటి మాటలు వింటుంటేనే ఆనందం అయితే, అది నిజమైతే, అలాంటి పరిస్థితి నిజంగా వస్తే రాదా? రాలేదా? వస్తుంది. ఎప్పుడు తెలుసా? మనిషికి దేవుని భయం ఉన్నప్పుడు. నిజంగా మనిషికి దేవుని భయం ఉండటం వలన మేలేంటో ఆ రోజు చట్టాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడే, దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇస్తున్నప్పుడే ఒక మంచి మాట చెప్తాడండి. ఈ భయం, నా భయం మీరు కలిగి ఉండటం వలన మీకు కలిగేది చాలా మేలు. మీకు ఎంత మేలు, ఎప్పటి వరకు మేలు అన్న విషయాన్ని చెబుతూ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నప్పుడు మంచి మాట అక్కడ రాస్తాడు గ్రంథకర్త. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారు కుండిన మేలు. బా, నిజంగానండి. ఆ మాట మీకు ఏమర్థమైంది? మళ్ళీ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము. నిత్యము క్షేమం, క్షామము కాదు. తెలుసా? క్షేమము, క్షామము తెలుసు కదా. క్షామం అంటే ఏంటి? కరువు.
క్షేమం అంటే అన్ని సమృద్ధి. అయితే మీకు క్షేమము కావాలా, క్షేమము కావాలా అంటే, అయ్యా మాకు క్షేమం అయ్యా, మా కుటుంబం క్షేమంగా ఉండాలి, మా ఊరు క్షేమంగా ఉండాలి, మా దేశం క్షేమంగా ఉండాలి, అన్ని విషయాలలో మా కుటుంబము, మా ఊరు, మా దేశం అన్ని విషయాలలో డెవలప్ అవ్వాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అంటే ఆయన అంటున్నాడు ఒకటే, నా యందు భయభక్తులు కలిగి ఉండగలరా? నా యందు భయభక్తులు కలిగి ఉండగలరా? నా యందు భయభక్తులు కలిగి ఉండి నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మీరు అనుసరించితే మీకు నిత్యము క్షేమం. చాలామంది అంటుంటారు, అయ్యా మాకు తినడానికి తిండి లేదయ్యా, భోజనానికి కూడా కష్టంగా ఉంది, బట్టలకు కష్టంగా ఉంది, అన్నిటికీ కష్టంగానే ఉందా? ఎప్పుడూ కష్టమే. ఎందుకు కష్టంగా ఉంటుంది? దేవుడు భయం ఉందా ఈ కుటుంబంలో? దేవుని భయం ఉందా మీ కుటుంబంలో? దేవుని భయం అన్నది మీ కుటుంబంలో లేనంత వరకు మీరు ఎంత సంపాదించండి, చిరిగిన సంచిలో వేసినట్టుగానే వెళ్ళిపోతుంది. ఎప్పుడు రోగాలతోనే ఉంటారు, ఎప్పుడు సమస్యలతోనే ఉంటారు, నిజంగా ఎప్పుడు బాధలతోనే ఉంటారు. అలా కాక ఒక్కసారి దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించాలన్న ఆలోచనకు రండి, దేవుని పట్ల భయం కలిగి బ్రతకడానికి ఇష్టపడండి. అది ఒక వ్యక్తిగానైనా, కుటుంబంగానైనా, అది ఒక సంఘముగానైనా, అన్ని విషయాలలో దేవుడు అంటున్నాడు మీకు క్షేమం. నా యందైన భయం మీకు క్షేమాన్ని ఎప్పటి వరకు తెలుసా? నిత్యము. నిత్యము ఆ పదం చూడండి, అక్కడ నిత్యము క్షేమము కలుగునట్లు అన్నాడండి. నిజంగా ఏమండి, అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా మరో మంచి మాట మనం చూడగలిగితే, అదే 6వ అధ్యాయం 1వ వచనంలో నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును అన్న చూడండి, అక్కడ నీవును నీ కుమారుడను నీ కుమారుని కుమారుడను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అన్నాడు ఆ మాట. అనగా మీరు కానీ, మీ కుమారులు కానీ, మీ కుటుంబం కానీ నాకు భయపడతారా? నాకు భయపడండి, మనుషులకు కాదు మీరు భయపడవలసింది. అందుకే ఎప్పుడు చెప్తుంటామండి, మీరు మాకు కాదు భయపడవలసింది. మీరు ఎవరికో భయపడకండి, మీరు ఎవరికో భయపడి రాకూడదు, మీరు ఎవరికో భయపడి పని చేయకూడదు, మీరు ఎవరికో భయపడి మీరు ఇవ్వకూడదు, ఎవరికో భయపడి ఏది చేయకండి. మీరు భయపడితే దేవునికి మాత్రమే భయపడండి. ఆ దేవుని భయం అన్నది మీలో ఉన్నంత వరకు ఆయన ఒకటే అన్నాడు. ఏమన్నాడు అని అంటే, మీరు కానీ, మీ కుమారులు కానీ, మీ కుమార్తెలు కానీ మీకు దీర్ఘాయుష్యు అన్నాడు అక్కడ. అదే కదా, దీర్ఘాయుష్యమంతులగుదురు అన్నాడు ఆ మాట. నిత్యము క్షేమము అన్నాడు ముందు మాటలో. తర్వాత మాటలో వచ్చేసి మీరు నాకు భయపడితే మీకు దీర్ఘాయుష్యును నేను ఇస్తాను అంటున్నాడు. అలా నిత్యక్షేమమే కాదు, బ్రతుకు దినాలన్నింటిలో మీకు కృపాక్షేమములే అంటున్నాడు. అదే 6వ అధ్యాయంలో 24వ వచనానికి వెళ్ళేటప్పటికి మరో మంచి మాట చెప్తుంటాడు. అదే 6వ అధ్యాయం 24వ వచనంలో మనకు నిత్యము మేలు కలుగుటకై, ఆ మాట చూడండి, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మనకు నిత్యము మేలు కలుగుటకి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. అంటే ఎవరైనా మేలు కలగాలని కోరుకుంటారు, ఎవరైనా కీడు కావాలని కోరుకుంటున్నారు? చేతుడు చూద్దాం. మేలేనా? వెరీ గుడ్. ఎవరు కీడును కోరుకోరు కదా. మా వ్యాపారం నష్టపోతే బాగుండు, నా ఉద్యోగం ఊడిపోతే బాగుండు, మా పిల్లలు చచ్చిపోతే బాగుండు, మా ఆయన ఎందుకు బతుకున్నాడో ఏంటో అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు కోరుకోరండి. మరి ఎవరు కోరుకుంటారు? ఎప్పుడు మంచి జరగాలి, ఎప్పుడు మేలు జరగాలి. మేము మేడలు మేడలు, భూములు భూములు, బంగారం బంగారం, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. మీ కోరిక బాగుంది, మీ ఆశ బాగుంది, కానీ అది జరగాలి అని అంటే దేవుడు అంటున్నాడు, ముందు నా మాట మీరు వినాలి కదా, ముందు నా మాట వినాలి కదా. అందుకే మీకు నిత్యము మేలు కలుగుటకే అన్నాడు ఆ మాట. అందుకే అన్నాడు మీకు మేలు జరుగుతుందిరా, నేను కదా మాట ఇస్తున్నాను, మనిషి కాదు కదా. మనిషి అయితే మాట తప్పేవాడు, నేను మాట తప్పేవాడిని కాదు కదా. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్ చరిత్రలో మాట ఇచ్చి తప్పడం ఎక్కడ జరిగిందా? విషయం ఏంటంటే దేవుడు ఎవరికి మాట ఇచ్చాడో వాళ్ళు మర్చిపోరు, దేవుడు మర్చిపోలేదు.
దేవుడు ఎప్పుడు ఎక్కడ మర్చిపోలేదండి. వందల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మేలు చేశాడు. అది మనం నమ్మిన దేవుడి యొక్క గొప్పతనం. అలాంటి దేవుని దగ్గరికి వచ్చాం కదా మనం. అలాంటి దేవుణ్ణే కదా మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి పిల్లలం కదా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అటువంటప్పుడు ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయన మాటలను వినాలన్న ఆలోచనతో, ఆయనకు భయపడి ఉన్న ఈ కొద్ది కాలం బ్రతకాలన్న ఆలోచనకు, నిర్ణయానికి మీరు రాగలిగితే దేవుడు అంటున్నాడు, మీకు మేలు, నేను మీకు మేలు కలుగ చేస్తాను, మీకు దీర్ఘాయుష్యుని ఇస్తాను, మీకు క్షేమాన్ని కలుగ చేస్తాను. క్షేమం అంటున్నాడు, దీర్ఘాయుష్ అంటున్నాడు, నిత్యము మేలు అంటున్నాడు. మంచిదే కదండి. ఒకవేళ మీరు నా ఆజ్ఞలు పక్కన పెట్టి నాకు భయపడకుండా, నేనంటే భయం లేకుండా ఒకవేళ మీరు బ్రతకాలని ఒకవేళ ప్రయత్నం చేస్తే, ఇక నేను మిమ్మల్ని భయపెట్టడం ప్రారంభిస్తా. మీరు నాకు భయపడ్డారా? ఎంత మంచి బ్రతుకు మీకు ఇస్తానో చెప్పాను. మీరు నాకు భయపడితే మీకు వచ్చి మంచి బ్రతుకు చెప్పాను ఇప్పటి వరకు. ఎంత చెప్పినా నా మాటలు వినక, నా ఆజ్ఞలకు లోబడక, నాకు భయపడకుండా ఒకవేళ బ్రతకాలని మీరు కానీ ప్రయత్నం చేస్తే, ఇక నేను మిమ్మల్ని భయపెట్టడం ప్రారంభిస్తా. అంటే భయం లేకపోతే, నీకు దేవుని భయం లేకపోతే, ఇప్పుడు దేవుడే ఏం చేస్తాడు? ఆయన భయపెడతాడు. ఆయన ఎలా భయపెడతాడో, ఆయన భయపెడితే ఎంత భయంకరంగా ఉంటుందో. మనుషులు ఏం భయపెడతారు? అప్పుడప్పుడు పిల్లలను ఆడించడానికి తలుపు చాటుకి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఏమంటే పిల్లల దగ్గరకు వచ్చేసి అనగానే పిల్లలు భయపడిపోగానే మనకేదో ఆనందం. అలాంటి భయం అనుకుంటున్నారా? దాగుడు మూతలు ఆడినప్పుడు కలిగే భయమా? వెనక నుంచి వచ్చేసి కళ్ళు మూసేసో, లేకపోతే ఇంకేదేదో గట్టిగా చేసి వెనక నుంచి వచ్చి కొట్టేసి భయాలు చూసారా? లైట్లు ఆఫ్ చేసి భయపెడతారు, నీళ్ళు చల్లేసి భయపెడుతుంటారు. ఇది కాదు, ఈ భయం కాదు. దేవుడు భయపెడితే ఎంత భయంకరంగా ఉంటుందో, దేవుడు ఎలా భయపెట్టాడో, ఆయన భయం వలన మనుషులు ఏమైపోయారో చరిత్ర చూద్దాం బైబిల్లో నుంచి. అలానే మన కళ్ళ ముందు జరిగిన వాస్తవాలను కూడా చూద్దాం. కానీ చాలామంది వస్తారు అనుకున్నాం, వచ్చారు, పర్వాలేదు. మొదటిసారి కదా ఇక్కడ జరగటం సభ, మొట్టమొదటిసారి కదా సభ జరగటం, అయినా వచ్చారు చాలా వరకు, సంతోషం. కానీ మీరు సరిపోరు. రేపటికి మీరందరూ చూద్దాం ఎంతమందికి దేవుడు అంటే భయం ఉందో, ఎంతమంది ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నట్టు అందరూ చేస్తారు. అంతేనా? మీరు ఎక్కువ కాలం బతకాలని ఎవరికి ఆశ ఉందనట? ఎవరు ఏమంటే పర్లేదు రేపు వెళ్ళిపోతానంట అంటారు ఎవరైనా? ఎవరన్నారు? అంటే అందరికీ ఎక్కువ కాలం బ్రతకాలని ఉంది, అందరూ క్షేమంగా ఉండాలని ఉంది, అందరికీ మేలు కలగానే ఉంది. అయితే దేవుడు మాట ఒకటి వినండి, ఏంటంటే మీరు ఒక్కరిగా వెళ్తున్నారు కదా, ఇప్పుడు రేపు ఇంకొకరిని తీసుకొని రండి. మీరు ఒక్క కుటుంబంగా వెళ్ళిపోతున్నారు కదా, రేపు మరో కుటుంబాన్ని కూడా తీసుకొని రండి. అప్పుడు దేవుడు మీకు దీర్ఘాయుష్షు, ఎందుకంటే మీరు ఆయన మాట విన్న వాళ్ళు అవుతారు. అలాని ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాలు వినాలి. మీరు విన్నటువంటి మంచి వార్త, మీరు విన్నటువంటి మంచి సంగతులు మీరు ప్రేమించేవారు వినాలని మీరు కోరుకోరా? మీ వాళ్ళు వినాలని మీకు ఆశ ఉంటుందా? అంటే మీరే బతికేద్దాం అనుకుంటున్నారా? చేయండి భూమి ఉన్నంత వరకు. తప్పు కదండి. మీలాగైనా వాళ్ళు బ్రతకాలని కోరుకుంటే వాళ్ళని కూడా పట్టుకొని రండి. మీకులాగైనా వాళ్ళు క్షేమంగా ఉండాలనుకుంటే వాళ్ళని కూడా తీసుకురండి. మీకులాగా మీరు మాత్రమే మేలులు అనుభవించాలని కూడా స్వార్థపరులు అవుతారు. మీకు ఎలాగో రాదు అప్పుడు. కనుక మీరు మేలులు కలిగి, క్షేమం కలిగి, దీర్ఘాయుషు కలిగి మీరు బ్రతకాలని ఎలా కోరుకుంటున్నారో, మీ చుట్టూ ఉన్నవారు కూడా అలానే ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చే ప్రయత్నం రేపు చేయాలి. రేపు మాత్రమే చివరి రోజు. ఎల్లుండి తీసుకొస్తానంటే సభలు ఉండవు, రేపే చివరి రోజు. కనుక మేలైనది చెయ్య నెరిగియు అంటాడు చూసారా? ఇది మేలే కదా, ఇది యాకోబు, ఇది మంచిదే కదా, ఇది వాళ్ళు తీసుకురావడం మంచిదే కదా, మంచి కార్యక్రమానికి కదా, షాపింగ్ కాదు కదా మీరు తీసుకెళ్ళేది, బీచ్ కాదు కదా మీరు తీసుకెళ్ళిపోయేది. దేవుని మాటలు వినడానికి కదా మీరు తీసుకొస్తున్నారు, మంచిదే కదా, మేలే కదా మీరు చేస్తున్నారు. ఇది మేలు చెయ్యాలి వారికి అన్న సంగతి మీకు తెలిసి కూడా మేము ఎవరికీ చెప్పం. వాళ్ళు రాకూడదు, వాళ్ళకి తెలియకూడదు, మేము మాత్రం వెళ్ళాలి, మేము మాత్రం వినాలి, మేము మాత్రమే తినాలి, మేము మాత్రం చచ్చి నరకానికి వెళ్ళిపోవాలి అని మీరు అనుకోరు కదా. అలా అడుగు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. లేదు, అందరికీ చెప్పండి, అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు ప్రేమించే వాళ్ళందరినీ రేపు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రేపు దేవుని భయం అనేది ఒకవేళ లేకపోతే, దేవుడు ఆయన ఎలా భయపెడతాడో, ఆ భయం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ భయానికి ఎంతమంది చచ్చిపోయారో,
ఎంతమంది చచ్చిపోతున్నారో ఇవన్నీ రేపు మనం మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ ఎలా బాగుంటుంది కదా. అప్పుడప్పుడు సినిమా స్టార్టింగ్ చెప్తాను అంటున్నాం, స్టార్టింగ్ వద్దు చివరిలో ఏం జరిగింది చెప్పి అంటారు. ఇక మనకి ఎండింగ్ కావాలి మనకు. అలానే ఈరోజు మీరు వచ్చి రేపు మిస్ అయిపోయారు కూడా క్లైమాక్స్ మిస్ అయిపోతారు. మీకు అసలు విషయం రేపు మీకు అర్థం కాదు. ఓకే, రేపు త్వరగా రండి, త్వరగా ప్రారంభించుకుందాం, త్వరగా ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మొదటి రోజు సభలో మీ భయం మనిషికి అవసరం. మీ భయం మనిషి కలిగి ఉండటం వలన మనిషికి కలిగే మేలేంటో క్షేమమేంటో మీ పిల్లలకు వివరించడానికి మీరు చేసిన ఈ కృపకు, ఈ భాగ్యానికి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళుతుండగా మీ పిల్లలను క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపటి దినాన మరలా మీ పిల్లలుగా అనేక మంది నాయన కూడుకొని ఎన్నో విషయాలు మీ పిల్లలు నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటూ, ఇంతటి జ్ఞానాన్ని ఈ తరంలో మా అందరికీ నేర్పించి సమాజ మధ్యకు పంపిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న మీ కుమారుడికి మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, వెళుతున్న పిల్లలు క్షేమంగా వారు చేరవలసిన స్థలాలకు చేర్చండి. స్థానికంగా ఉంటూ మీ పనిలో ఉన్న సేవకులు ఎంతో సహకారులుగా తండ్రి ఈ సభలకు వారు ఉండటం చాలా సంతోషం. వారిని, వారి సంఘాలను, వారి పరిచయలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. రేపు ఇంకా అనేక మంది సేవకులుగా నాయన తరలి వచ్చి ఈ సభలో, ఈ దేవుని మీ కార్యక్రమాలలో వారు కూడా పాలు పంచుకునే ధన్యతను వారికి అనుగ్రహించమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.